హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ దర్భా లక్ష్మి అన్నపూర్ణ గారు రాసిన అలంకారం. కాలం మారిపోయింది. కాలానికి రూపమే లేదు. మరి మారిపోవడం ఏమిటి? కాలంతో కలిసి ప్రయాణించే మనుషుల మనస్తత్వాలలో మార్పు. అదే కాలంలో మార్పు. మనిషి మనస్తత్వంలో మార్పు ఎందుకనో. చుట్టూ ఉన్న సౌకర్యాలు, అవసరాలు, ఒత్తిళ్ళు, ఆకర్షణలు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే మన ఎదురుగా వచ్చి నిలబడతాయి. మనిషి మనసు మునుపటిలా లేదు, మారిపోయింది. స్వార్థపూరితం అయిపోయింది అనేయటం మరొకటి. ఆ మారిపోయిన మనుషుల్లో తాము ఒకరిమేనన్న విషయం మాత్రం మర్చిపోతారు. తాను వేరన్నట్టు, ఈ ప్రపంచానికంతకు ప్రేక్షకుడిని అన్నట్టు మాట్లాడతాడు. అదే ఆ పరమాత్ముడికి దగ్గరవటానికి, తన జీవితానికి తనే ప్రేక్షకుడిగా మారాలంటే మాత్రం కష్టం అంటాడు. నేను కూడా బహుశా అంతే అయి ఉండొచ్చు అనుకోండి. ఇప్పటి మనిషి అవసరాలు పెరిగాయి. అలా పెరగటంలో పక్క మనిషి ప్రభావం చాలా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే మనిషి తన జీవితంలో సగభాగం పక్కవాడి మెప్పు పొందడానికే జీవిస్తున్నాడు అన్నది సత్యం కనుక, మళ్ళీ భగవంతుడి మెప్పును పొందడానికి అంతటి తహతహ ఉండదు. కోరికలు కోరుకోవటం తప్ప పరమాత్మని మెప్పించడానికి మరి నిస్వార్థం, త్యాగం కావాలి. నిజానికి వాటి రుచిని మనస్సుతో తెలుసుకోగలిగితే ఇంక దానికి సాటైనది మరొకటి కనిపించదు. మరి నిస్వార్థం, త్యాగం కూడా ఎక్కడో అక్కడ నవ్వుల పువ్వుల్ని, ఆశీర్వాద హరివిల్లుని పూగిస్తూనే ఉంటాయి. అవి అదృశ్యంగా మనల్ని ఆలకిస్తూనే ఉంటాయి. ప్రభాస్ ప్రణితల గురించి నా ఆలోచన స్రవంతి ఎక్కడిక్కడికో ప్రవహించింది. వాళ్ల సమస్యకి ఎలాగైనా పరిష్కారాన్ని సూచించాలని నా మనస్సు కోరుకుంటోంది. పెద్దవాడిగా నిలబడి 4 చివాట్లు వేసేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కావివి. ముందున్న జీవితకాలమంతా సుఖంగానే ఉంటుందన్న భ్రాంతిలో తీసుకున్న నిర్ణయం మరి అది. అందుకే జీవిత నగ్న సత్యాల్లోకి, మనసు మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా వాళ్ళ అరచేతుల్లో అవగాహనకి పెడితే నేరుగా వాళ్ళు అసలైన పరిష్కారం వైపు అడుగులు వేయగల దారి దొరకదు. ఈ రోజుల్లో పిల్లలకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అన్నిటికీ తొందరపాటే అన్నమాట ఒక 10 నెలలు అనుకుంటే అయిపోదు. ప్రేమ విషయంలో మనస్సుకి అన్నది ఎప్పుడూ లేకపోలేదని, ఆవేశంతో కూడుకున్నది కనుకనే బహుశా అంత మధురంగా ఉంటుందేమో. ముందు కాలానికి ఇప్పటి కాలానికి ఒకటే భేదం. అప్పట్లో స్త్రీ పురుషుడి మీద ఆర్థికంగా ఆధారితగా ఉండేది. పురుషుడికి స్త్రీ లేకపోతే జీవితం లేదన్నది పరమ సత్యమే. అయినా ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో స్త్రీ సిద్ధంగా ఉండటం అన్నది కూడా ఆ సమస్య మీద బలమైన ముద్రని వేస్తోందనిపిస్తుంది. అనిపించడం ఏమిటి, అదే సత్యం కూడాను. బాధ సాంద్రత, భరించే శక్తి కూడా ఆ తర్వాత దొరికే జీవితపు వెసులుబాటుని బట్టి కూడా ఉంటుందనిపిస్తుంది. ఆ వెసులుబాటే ఇప్పటి స్త్రీకి కొద్దిగా చొరవ తీసుకునే అవకాశం ఇస్తోంది. ఇటువంటి అవకాశం కూడా స్త్రీ జీవితంలో వాంఛితమే. ఈ రోజుల్లో మగవాడు కాస్త మునుపటి మగవాడి కన్నా భిన్నంగా తనని తాను తరచి చూసుకుంటున్నాడు. మునుపటి రోజుల్లో సంసారపు సింహాసనంలో కేవలం తనకి మాత్రమే చోటు అనుకునేవాడు. అది తప్పు అని ఇప్పుడు గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఎప్పుడు ఆ సింహాసనం ఇద్దరికీ సగభాగమే. ఇప్పటి స్త్రీ అధికారికంగా పక్కకి జరుగు అని అనగలుగుతోందంతే. తెర వెనుక నుంచి తెర ముందుకొచ్చిందంతే. అసలు సమస్య ప్రేమ అతిశయాలంకారం మీద ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితం వాస్తవాలంకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పాటికి మీకు సమస్య ఏమిటో అర్థం అయిపోయి ఉంటుందనుకుంటాను. ప్రభాస్ ప్రణీతల మధ్య తగాదా ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళింది. ప్రణీత నా మనవరాలు, కూతురు. నా కూతురు నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రేమించుకోవటం, ఉత్సాహంతో పెట్టే పరుగు, ఆ తర్వాతి వైవాహిక జీవితం ఆయాసం రాకుండా వేసే సమతుల్యపు అడుగులు. జీవితం అంతా పరుగు పెడుతూనే ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరూ ఆ పని చేయటానికి అశక్తులే. కానీ ఆ అశక్తతను ఒకరికి ఒకరు నిశ్శబ్దంగా ఆపాదించుకుంటారు. అక్కడ మొదలవుతుంది గొడవ. తనలాగే ఎదుటి మనిషి అనుకుంటే ఇలా ఎందుకు అన్న ప్రశ్న మొదలవుతుంది. ఈ మాటలన్నీ వాళ్ళిద్దరికీ చెప్పాను. ఇద్దరూ విన్నారు. వెంటనే అర్థమైపోతే ఎన్ని న్యాయస్థానాలు, ఎన్నన్ని జంటలు విడిపోవటాలు ఎందుకుంటాయి? మొహాలు చేదు మాత్ర తిన్నట్టుగా పెట్టారు. ఇదిగో ఇటువంటి సందర్భంలోనే వాళ్ళకి నేను ఒక పని చెప్పాను. అదేమిటంటే, వాళ్ళు ప్రేమించుకున్న నాటి సందర్భాల్లోకే వీలైతే ఆ స్థలాల్లోకి వెళ్ళి వాటిని మరోసారి గుర్తు చేసుకుంటూ వాటిని మీ ఇద్దరిలా కాకుండా మూడో వ్యక్తిగా పక్కన ఉండి చూడమన్నాను. ఇప్పుడు జరుగుతున్నది అదే. నేను చెప్పడం ఎందుకు, ప్రత్యక్షంగా చూద్దాం పదండి మరి. చెరువు గట్టు మీద గాలి చల్లగా మంద్రంగా హాయిగా వీస్తోంది. ప్రభాసు ప్రణీత ఆ గట్టు మీద ఆసీనులై ఉన్నారే గాని ఆ చల్లదనాన్ని ఆస్వాదించే స్థితిలో మాత్రం వాళ్ళు లేరు. వాళ్ళ మనసుల్లో చచ్చేంత ఉక్కపోతగా ఉంది మరి. ముందుగా తనే మౌనాన్ని ఛేదిస్తూ అంది ప్రణీత. ఏమిటి ఆలోచిస్తున్నావు? అసలు మా అమ్మకి నాకు ప్రభాస్ అని పేరు పెట్టాలన్న ఆలోచన 30 ఏళ్ల క్రితమే ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆ 6 అడుగుల ప్రభాస్ వెలుగులోకి వచ్చి ఈ 5 అడుగుల ప్రభాస్ జీవితాన్ని చిందరవందర చేసేస్తాడని అప్పుడు మా అమ్మ ఊహకి అందే వీలు లేదు కదా. దిగుల్లో మునిగిపోతున్నట్టుగా హీన స్వరంతో అన్నాడు ప్రభాస్. ఆ క్షణంలో ప్రేమ మైకంలో ఇక్కడే కూర్చుని తను ఒకప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చా ఇద్దరికి. నువ్వు ప్రభాస్ అంత పొడవు లేకపోయినా పర్వాలేదు, అసలు ఆ హీరో ప్రభాస్ అంత పొడవు ఉండడమే నాకు నచ్చదు తెలుసా. 10 రోజుల క్రితం ప్రణీత అన్న మాటలు ఇద్దరికీ జ్ఞాపకం వచ్చాయి. మళ్ళీ భూమికి జానడున్నావు ప్రభాస్ అన్న పేరొకటి నీ మొహానికి. ఇక్కడికి వచ్చే ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇద్దరూ ఓ 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ఆలోచించాలి. మనస్సుని మునుపటిలా రెచ్చిపోనివ్వకూడదు, రంకెలు వేయనివ్వకూడదు. గతంలో జరిగిన దృశ్యాన్ని మూడో వ్యక్తి స్థానంలో నిలబడి చూడాలి. అందుకే మౌనంగా ఉన్నారు ఇద్దరు. కాసేపటి తర్వాత ఎక్కడో అగాధాల్లోంచి ఒక మాట సన్నగా వినిపించడం మొదలుపెట్టింది ప్రణీతకి. ఇప్పుడు నిజంగా నీ ప్రభాస్ 6 అడుగుల వాడైతే నీకు నచ్చడు. ఈ 2 ఏళ్ల సాహచర్యంలో ఈ 5 అడుగుల ప్రభాసే నీ సొంతం. ఇతనే కావాలనిపిస్తుందే పిచ్చి మనసా. కాసేపు ఆ క్షణాల్లోకి వెళ్ళి జీవించు. ప్రణీత కాసేపు అదే పనిచేసింది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన ప్రభాస్ పొడవుగా ఉంటే తనకు నచ్చడుగాక నచ్చడు. పద వెళదాం. ప్రణీత గొంతు ముక్తసరిగా ఉన్నా కాస్త ప్రశాంతంగా ఉండటంతో ప్రభాస్ పొడవు గొడవ తమ జీవితాల నుంచి నిష్క్రమించినట్టే అనుకున్నాడు నిశ్చింతగా. ఇక రేపు తన పొగడ్తల చిట్టా ప్రారంభమవుతుందేమో భగవంతుడా అనుకున్నాడు గాభరాగా మరుక్షణం. మర్నాడు ఇద్దరూ ప్రేమించుకునేటప్పుడు కూర్చున్న పార్కుకి వెళ్ళి అదే బెంచ్ మీద కూర్చున్నారు. మళ్ళీ ఇద్దరికి లోపల ఉక్కపోతే. నువ్వు చీ అంటే నువ్వు చీ అని తిట్టుకున్న పాయింట్లన్నిటి మీద ఈ రివర్స్ ప్రోగ్రాంలో చర్చ జరగాలి మరి. ఇక్కడ కూర్చుని మొదటిసారిగా ప్రణీత పెదాల వైపు చూస్తూ అన్నమాటలు, ఆ తర్వాత అన్నమాటలు గుర్తుకొచ్చి గతుక్కుమన్నాడు. అప్రయత్నంగా తన పెదాలని తడుముకున్నాడు ప్రభాస్. ప్రణీత గుర్రుగా చూడడం తెలుస్తోంది పక్కనుంచే. ప్రణీత పెదాల గురించి జరిగిన వాగ్వాదం ఇద్దరి కళ్ళ ముందు మెదిలింది. ముందుగా ప్రణీతకి, పైగా మొన్న ఏమన్నాడు మొహాన్ని ములక్కడలా చేసుకుని, అప్పుడు బుద్ధి లేక నీ పెదాలు చెర్రీ పళ్ళలా ఉంటాయి పణ్ణి అన్నాను. ఇదిగో ఇప్పుడు చెబుతున్నాను విను, నీ పెదాలు చిర్రి పళ్ళలా ఉంటాయి కాదు ఉండేడుస్తాయి. చిర్రి పళ్ళ అవేమిటి? తను గుర్రుగా అడిగింది ఇప్పుడు. నేనే సృష్టించానులే,
పిచ్చిగా ఉండే పళ్ళవి అన్నాడు కసిగా. ఆ గతం గుర్తుకొస్తుంటే ప్రభాస్ భయం భయంగా వాళ్ళు కళ్ళతో చూశాడు. సరిగ్గా అప్పుడే ఇటువైపు చూసిన ప్రణీత మూతి 3 వంకలు తిప్పి అటువైపు తిరిగిపోయింది. కాసేపు ఆలోచన ముద్రలో ఉండిపోయిన ప్రభాస్ హఠాత్తుగా కెవ్వుమన్నట్టుగా అరిచాడు. ఏమైంది? చిరాగ్గా అడిగింది ప్రణీత. నీ పెదాలని అచ్చంగా చెర్రీ పళ్ళలా ఊహించుకుంటే భయం వేసింది. నీ మూతి ఎర్రగా. ఆ పాపు, మరప్పుడు అలాగే కదా పొగిడావు, తర్వాత మాత్రం చిర్రీ బుర్రీ అన్నావు. అబ్బే, పెదాల్లాగే లేత చర్మం రంగులో ఉండాలి. అప్పుడలా ఎందుకన్నానో నాకు అర్థం కావడం లేదు. తాతయ్య గారు చెప్పారుగా, ప్రేమించుకునేటప్పుడు అతిశయ అలంకారం ఉంటుందని. ఏది ఇటు తిరుగు. అమ్మయ్యా, ఇలాగే బాగున్నావు. ప్రణీత గోముగా నవ్వింది, గీరగా చూసింది. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన దానిలా అడిగింది. అవును, ఎవరైనా పెదాలని దొండపళ్ళలా ఉన్నాయంటారు కానీ నువ్వు చెర్రీ పళ్ళని ఎందుకన్నావు? అప్పుడే అడక్కపోయావు, ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అది ప్రేమ పిచ్చి గందరగోళం కనుక. నాకు అంతేగా మరి. అప్పుడు మనం కబుర్లు చెప్పుకుంటుంటే రోజు చెర్రీ పళ్ళు అమ్మే అబ్బాయి వచ్చేవాడు కదా, ఆ పళ్ళు చూసి నువ్వు ఈ పళ్ళ రంగు ఎంత బాగుందో కదా అనేదానివి. అందుకే అలా చెబితే బాగుంటుందని ఐడియా వచ్చేసింది. ఇప్పుడు చెర్రీ లేదు, దొండ లేదు, నీ పెదాల రంగే అద్భుతం. ఇక ఈ పెదాల రంగు ప్రహసనం ముగిసిందిగా. తర్వాతి ప్రోగ్రాం ఎవరిది, నీదా నాదా? ఆత్రంగా అడిగాడు ప్రభాస్. ఇద్దరిదీను, తలదించుకుని అంది ప్రణీత. ఇద్దరిదేనా? అయితే ఇంకనే ఈజీగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంతకీ ఏమిటది? నిన్ను చూడకుండా క్షణమైనా ఉండలేను. అది నిజం కాదని, ప్రతి క్షణం ఎదురు బదురు కూర్చుంటే ఒకరంటే ఒకరికి విసుగు పుడుతుందని రుజువైందిగా. ఇంట్లో ఉన్నా ఏ గదిలోకి పోయి పుస్తకం చదువుకుంటూనో ఫోన్ చూసుకుంటున్నో కూర్చుంటావు. ప్రేమించుకునేటప్పుడు నిమిషానికో ఫోన్ చేసేవాడివి. పెళ్ళైన కొత్తలో నా కొంగు, అదేలే నా చున్నీ పట్టుకుని తిరిగేవాడివి. ఇప్పుడు కుదిపి పలకరిస్తేనే గానీ పలకటం లేదు. నువ్వు మాత్రం ముందేమో నా మాటల్ని పంచదార గుళికలు, సున్నుండ ముక్కలు అనేదానివి. తర్వాత అబ్బా ఊరుకోండి, మీ సొల్లువాగుడు వినలేక చస్తున్నాను అనే దశకు వచ్చావు. వినలేకపోతే విడాకులిచ్చేయి అని నువ్వే కదా ఇంకో 10 అడుగులు ముందుకేశావు. ఏదో ప్రాస కుదిరింది కదా అని అఘోరించాను. నువ్వేమో పుట్టింటికి పోయి నిజంగానే విడాకులకి నోటీస్ పంపించావు. ఇద్దరూ కాసేపు ఎడమొహం పెడమొహంగా కూర్చుండిపోయారు. కాసేపటి తర్వాత ప్రభాస్ అన్నాడు, నిజం చెప్పు, నేను అలా తక్కువ మాట్లాడుతూ ఏదో ఒక ప్రక్కన కూర్చుంటేనే నీకు బాగుంది కదూ? ప్రభాస్ అడిగిన ఆ తీరుకి ప్రణీత అవునని ఒకసారి, కాదని ఒకసారి అడ్డదిడ్డంగా తలూపింది. నాకు అంతేలే, అది సహజం కనుక. మరి ప్రేమించుకుంటున్నప్పుడు ఒక్క క్షణమైనా చూడకుండా ఉండలేనంటావు? సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది ప్రణీత. తాతయ్య గారు చెప్పారుగా, వైవాహిక జీవితం వాస్తవాలంకారమని. అన్నీ తాతయ్య గారు చెప్పినవేనేమిటి? నువ్వేదైనా చెప్పు. ఎలా చెప్పాలా అని మూతి మీద చూపుడు వేలుతో తట్టుకుంటూ చివరికి ఐడియా ఫ్లాష్లా వెలిగి మొహాన్ని కూడా వెలిగించుకుంటూ అన్నాడు ప్రభాస్. ఇల్లు కట్టుకోవడానికి వేసే పునాది ఎలా ఉంటుందో తెలుసా? తెలిసే ఉంటుందిలే. మన జీవన సౌధానికి ఆ బరువైన వెడల్పైన ప్రేమ డైలాగులు అవసరం అన్నమాట. పునాదంతా వెడల్పుగాను పైన కూడా కట్టుకుంటే మనం ఉండడానికి చోటు ఉంటుందా? ప్రేమ కూడా అంతే, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. పాలెప్పుడో పొంగుతూనే ఉంటే గిన్నెలో ఒక్క చుక్కైనా మిగులుతుందా? ఏదో అర్థమైనట్టే ఉందిలే, ఇక ఆయాసపడకు. అప్పటికి విడాకులన్న ఆలోచనలోంచి ప్రణీత మనసు బయటకొస్తోంది. అమ్మయ్యా, ఇన్నే తెలిసినవాడివి నాతో అలా రాక్షసుల్లా దెబ్బలాడి విడాకుల్దాకా ఎందుకు తీసుకొచ్చావు మరి? నేను రాక్షసుడిని అయ్యానని గుర్తించకుండా నువ్వే రాక్షసి అయ్యావనుకున్నాను.
ఈసారి ప్రణీత ఉరిమినట్టు చూడలేదు. అందుకే ప్రభాస్ వెంటనే అన్నాడు, ఇప్పుడు జ్ఞానోదయం అయిందిగా. ఈసారి ప్రణీత మోహం వికసించింది. ఇక తర్వాతదేమిటి? నీ చేతి వంట అమృతం అని పెళ్ళైన కొత్తల్లో అనటం, ఇప్పుడేమో ఏం మాట్లాడకుండా తినేయటం, అప్పుడప్పుడు లోపాలంచటం, పైగా పక్కింటి వాళ్ళు కూర ఏదైనా ఇస్తే ఎంత బాగుందో అనటం. ఇది అంతే, అతిశయాలంకారం, ఇంటి పునాది లాంటిదే. అమృతాన్ని కూడా రోజూ సేవిస్తుంటే మామూలు మన కాఫీలాగా అయిపోతుంది. పోనీ కనీసం పాయసంలా ఉంది అనొచ్చుగా. కాఫీ రోజూ తాగకపోతే ఉండలేం, అందుకే కాఫీతో పోల్చాను నీ చేతి వంటని. ప్రణీత పెదవుల మీదకి ముసిముసి నవ్వులు మధురంగా ముసురుకుంటూ వచ్చాయి. అవి 2 క్షణాలే మనగలిగాయి. మళ్ళీ కస్సుమంది. కస్సుమనటంలో కాస్తంత నటనే ఉంది. అప్పుడేమో నా నడక హంస నడక కన్నా బాగుంటుందన్నావు, ఇప్పుడేమో ఏమిటా హంస నడక, అడుగులు తొందరగా వేయి అని విసుక్కుంటున్నావు. దీని సంగతి ఏమిటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది. ప్రభాస్ 2 క్షణాలు ఆలోచనలో పడ్డాడు. కొత్త ఉపమానం ఏమీ దొరకలేదు. అందుకే ఇందాక చెప్పిన ఉపమానమే. పాలు పొంగుతూనే ఉంటే ఆఖరికి అడుగంటిపోయి మాడిపోతాయి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఏం చేస్తే దానిలోంచి పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇలా ఎన్ని వస్తాయో చూడు. నువ్వే నా ప్రాణం, నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తానంటే నిజంగా నాకేదైనా అయితే నీ ప్రాణం ఇచ్చేస్తావా? అడిగింది బేలగా మొహం పెట్టి ప్రణీత. నువ్వు అన్నావుగా బోలెడన్నిసార్లు ఆ మాట. ముందు నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తానులే. ప్రాణం ఇచ్చేయటం అంటే నీకేదైనా అయితే నా సర్వశక్తులు ఒడ్డి పోరాడతానని, నేను చనిపోతే నువ్వు జీవచ్ఛమైపోవటం అని అంటుంటే ప్రభాస్ నోటికి చప్పున తన చేతిని అడ్డం పెట్టింది. ప్రేమగా అతని భుజం మీద తలవాల్చుకుంది. ఈ విషయాలన్నీ నీకెప్పుడు అర్థమయ్యాయి? తాతగారు ఆలోచించమని చెప్పినప్పటి నుంచి. అవును, మనని 3వ వ్యక్తిగా పక్క నుంచి చూడమన్నప్పుడు నాకు మన పరస్పర ఆరోపణలు ఎంత అర్థం లేనివో, విలువైన జీవితం ముందు అవి ఎంత అప్రధానమైనవో అర్థమైంది. తాతయ్య గారి దగ్గరికి మన సమస్యని తీసుకెళ్ళి ఉండకపోతే ఈ పాటికి మనం విడిపోయి ఉండేవాళ్ళమేమో. ప్రభాస్ విచారంగా అన్నాడు. అతని చేతులు ప్రణీత చుట్టూ ప్రేమగా బిగుసుకున్నాయి. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిపోతోంది ప్రభాస్ ప్రణీతల సంసారం. తీరిగ్గా కూర్చున్న ప్రభాస్ అన్నాడు ఒకరోజు, నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేను అనడం ఒక రకంగా నిజమే పణ్ణి. ప్రేమించుకునేటప్పుడు నువ్వు నేను ఇంకా వేర్వేరు కనుక అలాగే చెప్పుకోవాలి. ఇప్పుడు జీవితంలో ఒకరికి ఒకరం ప్రతి క్షణం ఫిక్స్ అయిపోయాం కనుక కాసేపు కనిపించకపోయినా దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న ఫీలింగే ఉంటుంది. నువ్వు నా అర్ధాంగి కదా, అదన్నమాట ఈ పెళ్లి మ్యాజిక్కు. మీరింకా అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? పెళ్లిలోని సహజత్వాన్ని నేనిప్పుడు బాగానే అర్థం చేసేసుకున్నాను. ఓ విధమైన నిర్భయత్వంతో ధీమాతో అంది ప్రణీత. ప్రేమావేశంలో అతిశయాలంకారం, పెళ్లి జీవితంలో వాస్తవాలంకారం. మన సయోధ్య ఈ సృష్టికి అలంకారం. హాయిగా నవ్వేశాడు ప్రభాస్. చూశారుగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కథ. అదండి సంగతి. ఇలాంటి పిల్లలు ఎవరైనా ఎదురైతే మీరు ఇలా చెప్పి చూడండి.